సోమవారం వేద పండితులు గంగారప్ శ్రావణ్ కుమార్ శర్మ, గ్రామ పురోహితుడు సాంబయ్య శర్మ చేతుల మీదుగా ధ్వజస్తంభ నవగ్రహ శ్రీ భక్త మార్కండేయ సహిత శివ పంచాయతన యంత్ర విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన చేశారు. అనంతరం హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. నిర్వహణ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన పురస్కరించుకొని నర్సింగాపూర్ పద్మశాలి కుల బాంధవ్యులు ప్రత్యేకంగా నర్సింగపూర్ గ్రామంలోని ఆంజనేయ ఆలయం వద్ద నుండి హాజీపూర్ మండలంలోని రాపెల్లి ఆర్ఎండ్ఆర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ మార్కండేయ ఆలయం వరకు పురవిధుల గుండా ప్రత్యేక భజన వేషధారణలతో శ్రీ భక్త మార్కండేయ స్వామికి ట్రాక్టర్లపై ఏర్పాటు చేసిన పరికరంతో చేనేత మగ్గంతో పట్టు వస్త్రాలు తయారు చేసి వేద పండితుల సమావేశంలో స్వామివార్లకు అలంకరించారు. ఆలయ ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఇరు గ్రామాలతో పాటు మండల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు గంగారపు శ్రావణ్ కుమార్ శర్మ ప్రవచనాలు వినిపించారు. భక్త మార్కండేయ శివాలయాన్ని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, డీసీపీ అధ్యక్షురాలు కోకిరాల సురేఖ విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయం యంత్ర ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, అలాగే నవగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం, త్రయాన్నిక దీక్ష 3 రోజుల కార్యక్రమం దాపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా సమస్త భక్త సహకారంతో ధ్వజస్తంభ శివ పంచాయతన సహిత నవగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం 3వ రోజు కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ 3 రోజులు నిత్య అన్నదానంతో పాటు భక్త సహకారంతో నిత్యము పంచాక్షర జపము, భజన కార్యక్రమంతో ఈ యొక్క దేవాలయం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్ణాహుతితోని సమాప్తమైంది. కావున అధిక సంఖ్యలో భక్తులు వచ్చేసి ఈ యొక్క భక్త మార్కండేయ స్వామి ఎక్కడైతే మార్కండేయుడు ఉంటాడో అక్కడ పరమశివుడు ఉంటాడు అని ఆ యొక్క మార్కండేయ పురాణంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి సమస్త భక్తులు కూడా ఇక్కడికి వచ్చి రాపల్లిలో ఆ మార్కండేయ స్వామి అలాగే నవగ్రహాలు, ధ్వజస్తంభాన్ని దర్శించుకొని మీకున్నటువంటి ఏవైతే ఇహము పరాలలో ఉన్నటువంటి కోరికలు ఏవి ఉన్నా కూడా ఈ దేవాలయానికి వచ్చేసి దర్శనం చేతనే ఆ యొక్క భక్త మార్కండేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఇక ఈ దేవాలయం దగ్గర 2 సంవత్సరాల నుంచి శక్తి కొలది, భక్తి కొలది, శ్రద్ధ కొద్దీ ఇక్కడ ఉన్నటువంటి భక్తుల సహకారంతో, వేరే ఊరు నుంచి వచ్చేటువంటి భక్తుల సహకారంతో ఇవాల్టితోని యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ దిగ్విజయ కార్యక్రమంగా జరుగుతూ ఉన్నది. ఇది కేవలం భక్తులతోని మాత్రమే తప్ప ఇంకొకటి కాదు అని ఆ భక్త మార్కండేయ స్వామి సంకల్పం చేతనే ఈ దేవాలయం నిర్మించడం జరిగింది అని కోరుతూ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. రాపల్లి గ్రామంలో ఈరోజు శ్రీ భక్త మార్కండేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన 3 రోజుల కార్యక్రమం. ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన 3వ రోజు చాలా దిగ్విజయంగా జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా నరసింగపూర్ గ్రామం నుండి మా నరసింగపూర్ కుల బాంధవులు, పద్మశాలి కులస్తులు వస్త్రం వేసే కార్యక్రమం, ఈ కరీంనగర్ పక్కన నుండి దర్శకుర్తి విలేజ్ నుంచి వేసే వాళ్ళను మా కులస్తులను తీసుకొచ్చి అంగరంగ వైభవంగా నరసింగపూర్ గ్రామంలో కుల వీధులలో తిరుగుతూ అలాగే స్టార్టింగ్లో హనుమాన్ గుడి వద్ద వస్త్రం వేసి అక్కడ గుడి హనుమంతునికి వస్త్రం వేసి తర్వాత మిగతా వచ్చే వీధిలో పోచమ్మ గుడి వద్ద, తర్వాత బొడ్రాయి వద్ద, తర్వాత పోచమ్మ గుడి వద్ద, వేరే ఇంకా వీధులు పెద్దమ్మ గుడి వద్ద ప్రతి దేవునికి వస్త్రాలు వేస్తూ రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి కుల బాంధవులందరికీ, నరసింగపూర్ కుల బాంధవులు కానీ, రాపల్లి వాళ్ళు కానీ చాలా పెద్ద మొత్తంలో సక్సెస్ చేసినందుకు వారందరికీ పేరున